సార్ ఒక అబ్జర్వేషన్ వస్తుంది సార్, యూపీ బీహార్ ఈ బీమార్ రాష్ట్రాల్లో క్షత్రియాస్ కాయస్థాస్ అండ్ బ్రాహ్మిన్స్ దే ఆర్ ఆల్మోస్ట్ అపోజింగ్ బీజేపీస్ ప్రెజెన్స్ అని. కరెక్ట్. ఇప్పుడు మీరు నిన్న జరిగిన ఎలక్షన్ కమిషన్ దాంట్లో చూస్తే మీరు నిన్న జరిగిన బైపోల్స్లో చాలా మట్టుకు 3 కాన్స్టిట్యున్సీలు, ఒకటి గుజరాత్, ఒకటి మధ్యప్రదేశ్, ఒకటి బీహార్, దాంట్లో ఫోకస్ అంతా బీహార్ మీదే ఉండే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు, లెట్ us see వాట్ హ్యాపెన్స్ అని చెప్పి అది తీసుకొచ్చారు. ఈ రిజల్ట్స్ మీరు చూస్తే నేను అదే మీకు ఐఎమ్ జస్ట్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ద రిజల్ట్స్ అన్నమాట. ఈ బైపోల్స్ రిజల్ట్స్లో కూడా మీరు చూస్తున్నారు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. సో మీకు కాంటెస్ట్ చాలా టైట్ అయిపోతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యున్సీలో 5 లక్షల ఓట్లు ఉంటే 70% ఓట్లు పెడితే మీకు టెన్షన్ లేదు. బీహార్లో ఎలక్ట్రల్ రోల్స్ క్లీనప్ చేశారు, 1 కోటి మందిని తీసేశారు, ఆల్మోస్ట్ 68 ప్లస్ సంథింగ్ తీసేసినప్పుడు మీ విన్నింగ్ మార్జిన్ తగ్గిపోతుంది. అది బీజేపీ నితిన్ నబీన్ 59,000 ఓట్లతో గెలిచాడు కదా, ఈసారి కూడా మనం గెలుస్తాం అనుకున్నారు. అది జరగలేదు ఈసారి. దిస్ ఈజ్ వేర్ బీజేపీ మేడ్ అ బిగ్ మిస్టేక్ అనమాట. మీరు క్యాండిడేట్ని ముందే సెలెక్ట్ చేయండి, క్యాండిడేట్ని లాస్ట్ మినిట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చేస్తే ఇదే జరుగుతుంది మీతోనే. అది జరిగింది కూడా ఈసారి మనం చూసాం. సో ఈ జనస్వరాజ్ పార్టీ గెలవడం అనేది అంటే కొత్తదేం లేదు, వాళ్ళు గెలవచ్చు వాళ్ళు కావాలంటే, కానీ పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు తీసుకెళ్లరు ఓట్లు. ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసు, ఆయన ఏం చెప్తారు లిమిటేషన్స్ ఆయన తెలుసు. బీహార్లో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా రావాలంటే బీజేపీ బీ టీమ్గా పనిచేస్తున్నారని ఆల్రెడీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు, ఆర్జేడీ ఆరోపిస్తున్నారు. ఆర్జేడీ ఓట్ బ్యాంక్ ఒక జాదవ్ ఓట్ బ్యాంక్ అండ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్. యాదవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్ని వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఓట్ బ్యాంక్గా పెట్టుకున్నారు ఆర్జేడీ. తర్వాత ఓవైసీ వచ్చారు, అక్కడ వచ్చి నార్దర్న్ సీమాంచల్ ఏరియా నుంచి మొత్తం 5 సీట్లు తీసుకెళ్ళిపోయాడు. సో ముస్లిం ఓట్ బ్యాంక్ ఒక పక్కన వెళ్ళిపోయింది. రెండవది యాదవ్ ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైపు వచ్చారు ఈసారి. అవును, ఓకే. మీరు చెప్పినది కశ్యత్ క్యాస్ట్ ఒకటి అక్కడ ఉంది, ద బిగ్ క్యాస్ట్ ఇన్ బాంకీపూర్, ఫార్వర్డ్ క్యాస్ట్, వాళ్ళు కూడా ఆయనకు ఓటేశారు ఈసారి. అది మనం బీజేపీ వైపు నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిన లెసన్. అప్పర్ క్యాస్ట్ని యూ డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళు ఎవరికి ఓటేస్తారులే మాకే ఇస్తారు అని ఆ యారగెన్స్ ఉంది చూడండి, లేదు. బహుశా వాళ్ళకి ఆప్షన్ లేదు. మిగతా స్టేట్స్లో కాంగ్రెస్ ఉంటారు, లేకుంటే బీజేపీ ఉంటారు. ఈ ఆప్షన్లో వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఈసారి ఓవైసీ ఓపెన్గా ప్రపోజ్ చేశారు సమాజ్వాదీ పార్టీకి, మేము మీతో పొత్తు పెట్టుకుంటామని ఓపెన్గా. ఎందుకంటే అక్కడ ఓట్లు స్ప్లిట్ కాకూడదు, బీజేపీ బెనిఫిట్ రాకూడదు అని చెప్పేసి ఓవైసీ ఓపెన్గా చెప్తున్నారు. అది వాళ్ళు బీహార్లో చెప్పలేదు. బీహార్లో సపరేట్గా పోటీ చేశారు, అస్సాంలో సపరేట్గా పోటీ చేశారు, వెస్ట్ బెంగాల్లో చేశారు. కానీ ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో హీ సేయింగ్ ఐ విల్ టై అప్ విత్ సమాజ్వాదీ పార్టీ. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదో అది ఇంకో మాట. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా యాదవ్ ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్, వెరస్ మాయావతికి జాదవ్ ప్లస్ మైనారిటీస్ ఓబీసీ ఓట్ బ్యాంక్. అక్కడేమో బీజేపీకి అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ ప్లస్ ఓబీసీ. లాస్ట్ టైం ఓబీసీ వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయి కంప్లీట్గా డెసర్ట్ చేసేసారు. ఈవెన్ అప్పర్ క్యాస్ట్ కూడా 2024లో బీజేపీని పక్కన తోసేశారు. దానికోసం బీజేపీ అంత హారబుల్గా పర్ఫామ్ చేశారు లాస్ట్ టైం ఉత్తరప్రదేశ్లో. ఎందుకు? యోగి ఆదిత్యనాథ్ రికమెండ్ చేసిన క్యాండిడేట్స్కి టికెట్లు ఇవ్వలేదు. ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన టీం క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఆయన టీం సెలెక్షన్ ఆయన చేసుకోవాల్సింది. మీరు ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తున్నారు ఎవరు క్యాండిడేట్ అని చెప్పేసి. కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు, గుడ్ ఐడియా, యంగ్ బ్లడ్ కావాలి, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కావాలి. ఈ మధ్యప్రదేశ్ కాన్స్టిట్యున్సీ చూస్తే మీరు ఎన్నోసార్లు 4 సార్లు గెలిచి 2 సార్లు మినిస్టర్గా ఉన్న మనిషిని పక్కన పెట్టేశారు. నాట్ రిక్వైర్డ్, కొత్త వాళ్ళు తీసుకొస్తారు, యంగ్స్టర్ తీసుకొస్తాం మేము. ఏమైంది? యంగ్స్టర్ ఫ్లాప్ అయిపోయాడు. మధ్యప్రదేశ్లో జరిగింది అదే కదా. సో మనం బీజేపీ వైపు నుంచి నేర్చుకోవాల్సిన ఈ లెసన్ తెలంగాణలో కూడా ఉంది. కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు మున్సిపల్ టికెట్ల కోసం, వార్డు కోసం టికెట్ల కోసం చాలామంది లైన్ కట్టేస్తున్నారు డబ్బులతో. దట్ వీ కెన్ స్పెండ్ సో మచ్ అండ్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి కొంతమంది కలిశాను నేను పర్సనలీ. ఓపెన్గా అంటాను, మా దగ్గర 2 కోట్లు ఉన్నాయి, మాకు బీజేపీ టికెట్ కావాలి. నేను చెప్పాను బీజేపీ వాళ్ళు చాక్లెట్ వాళ్ళు పంచట్లేదు. మీరు సంఘ్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు టికెట్ వాళ్ళు అడగరు, వాళ్ళు సంఘ్ కోసం పనిచేస్తారు. బీజేపీలో పనిచేసిన 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. మీరు మొన్న వచ్చి పార్టీలో వచ్చి నాకు టికెట్ కావాలంటే యుల్ బి సర్ప్రైజ్డ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంత చాలామంది కొత్త వాళ్ళు.
దానికోసం ఇక్కడున్న ఓల్డ్ హ్యాండ్స్ వాళ్ళు పక్కన జరిగిపోయారు. సరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని పార్టీలు తీసుకొని స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేసేసారు. ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేసిన మనిషి పక్కన కూర్చున్నాడు బీజేపీ కోసం. సో ఏమంటారు? తెలంగాణలో హిమాయత్ నగర్లో పనిచేసిన వాళ్ళు, బద్దంబాల్ రెడ్డి కోసం కార్వాన్లో పనిచేసిన వాళ్ళు, బేగం బజార్లో పనిచేసిన వాళ్ళు, అప్పుడు బేగం బజార్ కాన్స్టిట్యున్సీ ఉండే ఒకటి. సో అట్లాంటి మనుషులను కూడా పక్కన పెట్టారు. ఎందుకు? రాజాసింగ్ని పక్కన పెట్టారు కదా మీరు. సో యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ కోర్ ఓట్ బ్యాంక్. యువర్ కోర్ ఓట్ బ్యాంక్ ఇస్ హిందుత్వ. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి సెక్యులరిజము అది ఇదని చెప్పి నడుస్తే నడవదు. బీజేపీ రియలైజ్ చేసుకోవాల్సింది అది. ఇది వీళ్ళు రియలైజ్ చేసుకుంది ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో ఓపెన్గా హిమంత బిశ్వ చెప్పారు, మాకు మియా ఓట్లు అక్కర్లేదు. మియా అంటే ఈ బంగ్లాదేశీ ప్లస్ ముస్లిమ్స్, మాకు వాళ్ళ ఓటు అక్కర్లేదు. వితౌట్ మియా ఓట్స్ మేము గెలుస్తామని చెప్పేసి. వెస్ట్ బెంగాల్లో కూడా సువేందు అధికారి వాజ్ వెరీ క్లియర్, వద్దు మాకు ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఓట్లు మాకు వద్దు. అస్సాం అయితే అసలు కొన్ని కంటెస్ట్ చేయలేదుగా. అదే అంటాను. సో ఇక్కడ బీహార్లో సెక్యులరిజము అది మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ, సరే ఆ సెగ్మెంట్స్ కూడా ఇంపార్టెంటే, లేదని చెప్పట్లేదు. కానీ మీరు హోల్సేల్గా అక్కడ వెళ్ళి ఈ కాన్స్టిట్యున్సీని మర్చిపోతున్నారు. ఇది అప్పర్ క్యాస్ట్ కాన్స్టిట్యున్సీ. వాడు ఎక్కడ వెళ్తాడు చెప్పినట్లేదు, వాడు మాకే ఓటేస్తాడు. టేకన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఈసారి బీజేపీకి చెప్పదు. ఉత్తరప్రదేశ్లో మీరు క్యాండిడేట్ సెలెక్షన్ పర్ఫెక్ట్గా చేయకపోతే, ఎందుకంటే బీహార్, ఉత్తరప్రదేశ్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఆంధ్ర, క్యాస్ట్ చాలా పెద్ద ఈక్వేషన్. మీకు ఆంధ్ర చాలా బాగా తెలుసు. మీకు క్యాస్ట్ మీరు ఆంధ్ర బీజేపీ గురించి మాట్లాడుతుంటే కొంచెం నవ్వు వస్తుంటుంది. అంటే బీజేపీ గురించి కాదు చెప్పాను నేను. ఐఎమ్ జస్ట్ టాకింగ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్యాండిడేట్ సెలెక్షన్ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు అది కమ్మనా, రెడ్డినా, కాపునా, అది నడుస్తూనే ఉంటుంది. సో ద సేమ్ థింగ్ బీహార్లో. బీహార్ ఏమైందంటే మోదీ గారు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీకు గుర్తుంటుంది 2024 లోక్సభ క్యాంపెయిన్, దాని తర్వాత అసెంబ్లీ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఏమన్నా, నేను మీకు డేటా ఇస్తాను, అంటే మీకు ఇంటర్నెట్ డేటా ఇస్తాను, దాంతో మీరు చదువుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ దాన్ని ఈసారి ఉల్టా కొట్టాడు. బీహారీ వాళ్ళకు డేటా కాదు, వాళ్ళకు ఉద్యోగం కావాలి, మరి ఆ బేటా దేదో మేరకు అని చెప్పారంట. మా కొడుకు మాకు ఇచ్చేసేయండి అని అక్కడ ఉన్న అమ్మలు అడుగుతున్నారు. అంటే వాడు ఏదో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో, కేరళలో వెళ్ళి బీహారీ పనిచేస్తాడు. బీహారీ అనగానే ఒక ఇన్సల్ట్ వర్డ్ లాగా అయిపోతుంది. వాడు బీహారీ వాడు అంటారు. అది అస్మిత, బీహారీ అస్మితాన్ని తీసుకురావడానికి బెంగాల్లో చేసినట్టునే ప్రశాంత్ కిషోర్ చేశారు ఈసారి. డేటా నెహి బేటా చెయ్యే, ఉద్యోగం కావాలి మాకు. అండ్ పెద్ద ఉద్యోగం అడగట్లేదు. 30,000, 40,000, 50,000, 60,000 డబ్బు ఉద్యోగం అడగట్లేదు. 20,000-25,000 వస్తే కూడా వాళ్ళు అక్కడ బతుకుంటున్నారు. వాళ్ళ సొంతం విలేజ్లో ఉంటారు, వాళ్ళు ఖర్చులు తక్కువ ఉంటుంది. ఎక్కడో వెళ్ళి ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయ్యి టోటలీ సంవత్సరం పాటు అక్కడ ఉంటారు. ఛత్ పూజకు వస్తారు, లేకుంటే దివాళీకి వస్తారు, అంతే. ఈ బీహార్ని ముందుకు ఈవెన్ నౌ ఇట్ వన్ ఆఫ్ ద పువరెస్ట్ స్టేట్స్. ఎందుకు సార్ బ్లింకెట్, జొమాటో బాయ్స్ ఇవాటికి చాలామంది బీహార్, జార్ఖండ్ నుంచి ఉన్నారు మనకి. ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, చాలామంది బీహారీ వాళ్ళు బీహార్ అని చెప్పారు, వాళ్ళు జార్ఖండ్ నుంచి అని చెప్తారు. పొద్దున సరిగ్గా ఇదే ఇన్సిడెంట్, జార్ఖండ్ అని చెప్తున్నాడు. జార్ఖండ్ అని చెప్తాడు. అడిగితే ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు బీహార్ అని చెప్పి, ఎందుకంటే వాడికి బీహారీ అనగానే ఒక ఇన్సల్ట్ వర్డ్ లాగా అయిపోతుంది. బీహార్ వాడాను అంతే. కానీ మోస్ట్ టాలెంటెడ్ ఫెలోస్ వాళ్ళు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు. సక్సెసివ్ గవర్నమెంట్, లాలూ ప్రసాద్ నుంచి ఈవెన్ నితీష్ కుమార్ని కూడా మీరు తప్పట్టచ్చు. బీహార్లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేయట్లేదు. ఎంత రిచ్ ఉన్న స్టేట్ అది మినరల్ రిసోర్సెస్లో, జార్ఖండ్, బీహార్ అంతా, కానీ దాన్ని వాడుకోలేకపోయారు అన్నమాట. అది బీజేపీకి లెసన్. ఉత్తరప్రదేశ్ ప్లాన్ చేసే నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలక్షన్ అదే, సెమీఫైనల్. జాగ్రత్త పడతారా ఉత్తరప్రదేశ్? అవకాశం ఉందా? ఇంకా పడకపోతే ద హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అంటారు. ప్రశాంత్ కిషోర్ వర్షన్ 2 అక్కడ వస్తుంది. ఆయన అక్కడ వచ్చి పోటీ చేయడు, కానీ చెప్తున్నాను, అక్కడ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిసి ఆడకుండా ఉండడానికి ఉంటే మీరు క్యాండిడేట్ సెలెక్షన్ చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. మొత్తం కొత్త వాళ్ళు తీసుకొస్తే పని చేయదు. అప్పర్ క్యాస్ట్ని నెగ్లెక్ట్ చేస్తే అప్పర్ క్యాస్ట్ మిమ్మల్ని రిటర్న్ కొడతారు మిమ్మల్ని 100%. ఇది బీహార్ని ఈ ఎలక్షన్లో, బాంకీపూర్ ఎలక్షన్లో ఉన్న పెద్ద ఒక లెసన్ బీజేపీ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే బాంకీపూర్ బీజేపీని డింకి కొట్టించింది. ఎక్కడ తప్పు చేశాం? ఇన్ఫ్యాక్ట్ సురేష్ గారు విశ్లేషణ మొదలెట్టక ముందే డీటెయిల్గా దానికి సంబంధించిన స్టోరీస్ అన్నీ గడిచిన 4-5 ఏళ్ళ అధ్యయనం చేస్తుంటే, ఈ ఇతర వర్ణాలు, ఇతర కులాలు, అప్పరని అనలేము, అగ్రవర్ణాలు అనలేము, ఇతర కులాలని ఇగ్నోర్ చేయటం, బీసీ, ఎస్టీ, మైనారిటీ చాలే, జగన్మోహన్ రెడ్డి ఫార్ములా, ఆ 40% ఆయన జేబులో వేసుకుని తిరుగుతున్నాడు, జేబు గట్టిగా పట్టుకొని, వాళ్ళు ఎక్కడికి పోకుండా. వాళ్ళు వేస్తే చాలు నేను అధికారంలోకి వస్తాను. వాళ్ళు వేశారు, కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే మిగిలిన 60% మందిని ఇగ్నోర్ చేశారు. బీజేపీ కూడా అదే తప్పు చేసింది. ఇప్పుడు
ఆయన నితిన్ నవీన్ గారు 5 సార్లు, వారి తండ్రి గారు 4 సార్లు అక్కడి నుంచి గెలిచి ఉండొచ్చు గాక. గెలిచినంత మాత్రాన అక్కడ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వస్తుందనే నమ్మకం పాదుకొల్పడానికి మీరు ఏం చేశారు? ఓసీలకి పట్ల మీకున్న ఇదేంటి? ఎంతసేపు బీసీ మంత్రమో మైనారిటీ మంత్రమో జపించి మీది కాని కోర్ సబ్జెక్ట్ అది, ఏది సెక్యులరిజం, మీకు సంబంధం లేని సబ్జెక్ట్, అది ఎత్తుకొని జనంలోకి వెళ్దామంటే సరిగ్గా అదే ఉపయోగపడింది. డేటాని బేటా చెయ్యి అనుకుంటూ మరి ఆయన ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ విన్యాసంతో బీజేపీ మాడు పగలు కొట్టాడు ఒక రకంగా ఆయన. అయితే ఇది ఒక ముందస్తు హెచ్చరిక. ఒక హార్ట్అటాక్ వచ్చే ముందు ఒక సూచన వస్తుంటుంది, ఒళ్ళంతా చెమటలు పట్టినట్టు అట్లా. అలాగా బీజేపీకి బంకీపూర్ చెమటలు పట్టించింది. మేల్కొని స్టంట్లు వేసుకుంటే యూపీలో నిలబడతారు, ఇంకొక 5 ఏళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు మేము ఇలాగే ఉంటామంటే చరిత్ర పునరావుతుంది. యాజ్ రైట్లీ సెడ్ బై సురేష్ కొచట్ల గారు.